బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వాటు సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఓపెనింగ్స్ ని క్రాస్ చేస్తుందని, పుష్ప 2 ఓపెనింగ్స్ ని అందుకునే రేంజ్ ఓపెనింగ్స్ ని సినిమా అందుకుంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మేకర్స్ పూర్ ప్రమోషన్స్ చేయడం, ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ కూడా ఆడియన్స్ నుండి అనుకున్న రేంజ్ రెస్పాన్స్ అయితే సొంతం చేసుకోలేకపోవడంతో కలెక్షన్ల పరంగా రిలీజ్ కి ముందు రోజు వరకు అండర్ పర్ఫార్మ్ చేసిన సినిమా రిలీజ్ రోజున పర్వాలేదనిపించిన ఓవరాల్ కలెక్షన్స్ మాత్రం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే అందుకునే విధంగా అయితే లేవనే చెప్పాలి. మొదట్లో 180 నుండి 200 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని టార్గెట్ చేస్తుంది సినిమా అని ఎక్స్పెక్ట్ చేయగా అవి తగ్గుతూ 100 కోట్ల లోపే పడిపోయే రేంజ్ కు వచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు 40 కోట్లకు పైగా షేర్ మార్క్ దిశగా అడుగులు వేసినా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర అందులో సగం షేర్ అందుకుంటే గొప్ప విషయంగా కనిపిస్తూ ఉంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల బాగుంటే సినిమా తొలి రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల నుండి 22 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించిపోతే 22 కోట్ల నుండి 24 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును సాధించవచ్చు. గ్రాస్ పరంగా 35 కోట్లకు పైగా గ్రాస్ ను అటు ఇటుగా సినిమా సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక హిందీలో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి జోరునే చూపెడుతూ ఉండగా 26 నుండి 28 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉండగా గ్రాస్ పరంగా 35 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో పెద్దగా ఇంపాక్ట్ అయితే సినిమా చూపించలేదు. 6 నుండి 8 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ఎస్టిమేషన్స్ ను సినిమా అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కంప్లీట్ గా నార్త్ అమెరికాలో ఓకే అనిపించే రేంజ్ లో ఓపెన్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మాత్రం $2.5 to $3 మిలియన్ మార్కు దిశగానే పరుగులు పెడుతూ ఉంది. దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 90 కోట్ల నుండి 100 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని మొదటి రోజు సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా 100 కోట్లకు పైగా ఎంతవరకు వెళ్తుంది అనేది చెప్పగలం. ముందు 80-85 కోట్లకు అటు ఇటుగానే ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అనుకున్నా తర్వాత పుంజుకున్న సినిమా హిందీలో జోరు చూపించడం, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ స్టార్ పవర్ ఇంపాక్ట్ కనిపించడంతో 100 కోట్ల మార్కుకు అటు ఇటుగా ఓపెనింగ్స్ అయితే ఇప్పుడు టార్గెట్ చేసింది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి 100 కోట్లను దాటి ముందుకు వెళుతుందా లేక 100 కోట్లకు అటు ఇటుగానే ఉంటుందనేది చూడాలి. మొత్తం మీద మరీ ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోవడంలో విఫలమైనప్పటికీ ఉన్న పరిస్థితులలో సినిమా పర్వాలేదనిపించే విధంగా ఓపెనింగ్స్ అయితే సాధిస్తుందని చెప్పాలి. ఇక లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్లతో సినిమా హోల్డ్ ను చూపెడుతుందో చూడాలి. ఇక ఫస్ట్ డే కి గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.